కొత్తగా పెళ్లైన జంట మేఘాల్లో తేలిపోతూ మేఘాలయాలో వాలిపోయింది. కళ్ళల రెక్కలు తొడిగి ప్రకృతి ఒడిలో పరవశించిపోయింది. జీవితకాల బంధానికి ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవాలనుకుంది. కానీ అందాల జంట ఆ లోయలో అదృశ్యమైపోయింది. దారి తప్పారేమో అని వెతుకుతూ ఉంటే హత్యకు గురైన భర్త మృతదేహం దొరికింది. నవవధువు జాడలేదు. ఆమెను మాయం చేశారో మట్టుబెట్టారో నిర్ధారణ కాలేదు. కొత్తగా పెళ్లైన జంటను చిదిమేసిందెవరు? షిల్లాంగ్ హనీమూన్ మిస్టరీలో ఎన్నెన్నో ట్విస్ట్లు. మే 11 వివాహం, 20న హనీమూన్. షిల్లాంగ్ పర్యటనలో అదృశ్యం. రఘువంశీని పొట్టన పెట్టుకుందెవరు? సోనంని చంపేశారా, దాచేశారా? దేశాన్ని కుదిపేస్తోంది ఈశాన్య రాష్ట్రంలోని మర్డర్ అండ్ మిస్సింగ్ మిస్టరీ. మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం మిస్టరీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. దర్యాప్తు సంస్థలకు చిక్కుముడిలా మారింది ఈ కేసు. హనీమూన్ కోసం వెళ్లిన నవదంపతులు రాజా రఘువంశీ, సోనం షిల్లాంగ్ లో దిగిన 3వ రోజే కనిపించకుండా పోయారు. ఒంటి నిండా కత్తిపోట్లతో ఉన్న రాజా రఘువంశీ మృతదేహాన్ని ఓ లోయలో గుర్తించారు. కానీ ఇప్పటికీ అతని భార్య సోనం ఆచూకీ మాత్రం తెలియలేదు. తాజాగా వీరిద్దరికి సంబంధించి ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. ఆ వీడియోలో సోనం ధరించిన చొక్కానే ఆమె భర్త మృతదేహం దగ్గర గుర్తించడం మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. రఘువంశీ, సోనం నలుపు రంగు జాకెట్లు ధరించి ఓ స్కూటర్ పై సూట్ కేసుతో షిల్లాంగ్ లోని ఓ హోమ్ స్టేకు వచ్చారు. అక్కడ గది అద్దెకి తీసుకున్నారు. కాసేపటికి మళ్లీ అదే స్కూటర్ పై బయటికి వెళ్లారు. ఆ సమయంలో సోనం తెలుపు రంగు షర్ట్ ధరించి కనిపించారు. రఘువంశీ మృతదేహం లభించిన చోట ఈ షర్ట్ దొరికింది. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన స్కూటర్ ని కూడా ఘటనా స్థలానికి దగ్గరలోనే గుర్తించారు. అంతకుముందు స్పాట్ కి కొద్ది దూరంలో రెయిన్ కోట్ దొరికింది. తాజా ఆధారాలతో సోనంని కిడ్నాప్ చేసుంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న సోనంతో అతని వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. మే 22న ఓ 2-వీలర్ అద్దెకి తీసుకుని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి లివింగ్ రోడ్ వంతెనని చూసేందుకు వెళ్లారని తెలిపారు. రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ఉదయం బయటికెళ్లారు. ఆ తరువాత వీరిద్దరూ అదృశ్యమయ్యారు. 11 రోజుల తరువాత సోహ్రాలోని ఓ వాటర్ ఫాల్ సమీపంలో లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ జంట మేఘాలయ చేరుకున్నాక ఎక్కడెక్కడికి వెళ్లారో టైం లైన్ తో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. మే 21 సాయంత్రం 6 గంటలు రఘువంశీ, సోనం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని బాలాజీ గెస్ట్ హౌస్ కి చేరుకొని బస చేశారు. మే 22 ఉదయం రఘువంశీ, సోనం కీటింగ్ రోడ్ లో స్కూటీని అద్దెకి తీసుకుని బాలాజీ గెస్ట్ హౌస్ కు తిరిగొచ్చారు. టిఫిన్ కూడా చేయకుండానే చెక్అవుట్ చేశారు. మే 25కు తిరిగొస్తామని, రూమ్ అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్ కి చెప్పారు. షిల్లాంగ్ నుండి స్కూటీపై చిరుపుంజికి 2 లగేజ్లతో బయలుదేరారు. మే 22 సాయంత్రం తూర్పు కాశీ హిల్స్ లోని మౌలాకియాట్ గ్రామానికి చేరుకున్నారు రఘువంశీ, సోనం. టూరిస్టుల కోసం కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో స్కూటీని పార్క్ చేశారు. నోంగ్రియాట్ గ్రామంలోని షిపారా హోమ్ స్టేకు ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ ని ఏర్పాటు చేసుకున్నారు. మే 23 ఉదయం రఘువంశీ, సోనంలు షిపారా హోమ్ స్టే నుండి చెక్అవుట్ చేసి గైడ్ లేకుండానే మావ్లాకియాట్ గ్రామానికి వెళ్లారు. అదే రోజు మావ్లాకియాట్ నుండి బయలుదేరి అదృశ్యమయ్యారు. దీంతో గైడ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరిసరాల్లో గాలించారు. మే 24 సోహ్రారిం గ్రామం. తూర్పు కాశీ హిల్స్ లోని సోహ్రారిం గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఒక స్కూటీ చూసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 25 సోహ్రారిం గ్రామం. పోలీసులు స్కూటీ యజమానిని గుర్తించారు. అతను సోహ్రా పోలీస్ స్టేషన్ కొచ్చి మధ్యప్రదేశ్ జంట ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. జూన్ 2 పోలీస్ డ్రోన్ వి సావ్డాంగ్ జలపాతం కింద లోయలో ఓ మృతదేహాన్ని గుర్తించింది. పాక్షికంగా కుళ్లిపోయిన ఆ మృతదేహం రాజా రఘువంశీదేనని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం సోనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నవదంపతుల్లో భర్త మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైంది. భార్య ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ జంట అదృశ్యమైన రోజు వారి వెంట మరో 3 పురుషులున్నట్లు ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం కేసులో కీలక మలుపుగా మారింది. రాజా రఘువంశీ, ఆయన భార్య సోనం మే 23న ఉదయం 10 గంటల సమయంలో నాన్గ్రియాట్ నుండి మావ్లా కియాట్ వైపు మెట్లెక్కుతూ ఉండగా ఆ గైడ్ చూశారు. 4 పురుషులు ముందు నడుస్తుండగా మహిళ వారిని అనుసరిస్తోందని, ఆ 4 హిందీలో మాట్లాడుకుంటున్నారని గైడ్ వెల్లడించడంతో కుటుంబ వివాదాలు, వ్యక్తిగత సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజా రఘువంశీ శరీరంపై బంగారు ఉంగరం, గొలుసు మాయమవటంతో అతనిది హత్య అని నిర్ధారణకొచ్చారు. అతని భార్య సోనం కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. రెస్క్యూ బృందాలతో పాటు పర్వతారోహకులు, జాగిలాలు, డ్రోన్లతో గాలిస్తున్నారు. క్లిష్టమైన భూభాగం కావటం, అతి భారీ వర్షాలు, కొన్ని అడుగుల దూరం కూడా కనిపించకుండా ఉన్న పొగమంచుతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. మే 23 మధ్యాహ్నం హనీమూన్కొచ్చిన దంపతులు చివరిసారిగా తమ కుటుంబంతో మాట్లాడారు. గమ్యానికి చేరుకున్నాక కాల్ చేస్తామని సోనం తన అత్తగారికి చెప్పారు. ఆ తర్వాత ఆ జంట ఎవరికీ కనిపించకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం సోనం ఆచూకీ కనిపెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం. సోనం బతికే ఉందని తామంతా గట్టిగా నమ్ముతున్నామని, కానీ పోలీసులు మాత్రం ఆమె చనిపోయినట్లుగా వెతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసుని सीबीआई ఇతర ఏజెన్సీలకు అప్పగించాలంటోంది సోనం ఫ్యామిలీ. उसके गाड़ी के मिलने के बाद तुम घबरा गया कि गाड़ी जंगल में क्यों मिली है, क्योंकि अभी नई नई शादी हुई है और वहाँ का माहौल बेकार है क्या, ये हमको मालूम पड़ा है क्या। तो अब जितना हो कि यहाँ के सीएम साहब, वहाँ के सीएम साहब को फ़ोन लगाएं कि आप कुछ भी करें, आपने टूरिस्ट एरिया बना के रखा है क्या, तो ये आपकी जिम्मेदारी है। इन्होंने एक्टिवा गाड़ी ली थी और ये उस पहाड़ी इलाके में घूमने के लिए निकले थे। अमूमन जो न्यू कपल हैं वहाँ पर जाया करते हैं, लेकिन क्या हुआ, क्या मिसहैपनिंग हुई, जब तक वो सकुशल नहीं मिल जाते तब तक कुछ कहा नहीं। మేఘాలయ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు అంటున్న ప్రభుత్వం కేసుని సీరియస్ గా తీసుకుంది. హత్య, అదృశ్యం మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కారణాలేమైనా, కారకులు ఎవరైనా, లోయలో హనీమూన్ జంటని వెంటాడి వేటాడింది ఎవరు అనేది క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. రఘువంశీని చంపి సోనంని కిడ్నాప్ చేశారా, లేదంటే తనని కూడా చంపేసి ఎక్కడైనా పడేశారా? ఏ క్షణమైనా షిల్లాంగ్ క్రైమ్ స్టోరీలో మరో ట్విస్ట్ చూడాల్సి వచ్చేలా ఉంది.